విద్యకు సంబంధించిన భారత జనాభా లెక్కలు భారతదేశంలో 6 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసు గల 32 మిలియన్ల మంది పిల్లలు ఏ విద్యా సంస్థకు హాజరు కాలేదని చూపించింది. అయితే అదే కాలంలో బడి బయట ఉన్న పిల్లల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. చిన్నతనంలో బడికి వెళ్లకుండా చాలా మంది ఉంటారు. గతంలో ఇలా స్కూలుకు వెళ్లకుండా నిరక్షరాస్యులుగా ఉన్న వారి సంఖ్య భారీగా ఉండగా ప్రస్తుత కాలంలో చాలా తక్కువగా ఉంటోంది. అనాథలు, నిరుపేదల్లో కొందరు మాత్రమే చదువుకోకుండా ఉంటున్నారు. అయితే బడికి వెళ్లకుండా చదువుకోని వారి గురించి తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం భయంకరమైన విషయాలను వెల్లడించింది. రోజూ బడికి వెళ్లకుండా ఉండేవారు త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే రోజు బడికి వెళ్లి చదువుకునేవారు ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉన్నాయని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. నార్వేయన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. మొత్తం 59 దేశాలకు చెందిన వారి సమాచారాన్ని సేకరించి దాని ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేసింది. రోజు బడికి లేదా కాలేజీకి వెళ్లి చదువుకునే వారిపై ఒక అధ్యయనం, చిన్నతనంలోనే బడి మానేయడం లేదా మొత్తానికే వెళ్లని వారిపై మరో అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ రెండు సందర్భాల్లో వాటి ప్రభావం మనిషి మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎలా పడుతుందోనని అధ్యయనకర్తలు విశ్లేషించారు. ఒక వ్యక్తి స్కూల్ లేదా కాలేజీకి వెళ్లే ప్రతి ఏడాది అతని ఆయుర్దాయం 2 ఏళ్లు పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలోనే 18 ఏళ్ల పాటు ఓ వ్యక్తి స్కూలు, కాలేజీకి వెళ్లి చదువుకుంటే అతని ఆయుర్దాయం అసలు బడికి వెళ్లని నిరక్షరాస్యులతో పోలిస్తే 34% ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. ఇక చదువుకోని నిరక్షరాస్యులతో పోలిస్తే బడికి వెళ్లి చదువుకుని ప్రైమరీ స్కూల్ పాస్ అయిన వాళ్లలో మరణాల రేటు 13% తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇక సెకండరీ స్కూల్ పాస్ అయితే మరణాల రేటు 25% తక్కువ అని పేర్కొంది. బడికి వెళ్లని వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ అధ్యయనంలో తేలింది. రోజుకు 5-6 పెగ్గుల మద్యం తాగితే ఎంతైతే ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుందో, లేదా రోజుకు 10 సిగరెట్లను 10 ఏళ్ల పాటు తాగితే ఎంత ప్రభావం చూపిస్తుందో, బడికి, కాలేజీకి వెళ్లకుండా చదువుకోకుండా ఉన్న వారిపై అంత ప్రభావం పడుతుందని ఆ అధ్యయనంలో తేల్చారు. చదువు అనేది మనిషికి కేవలం జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా మనిషి ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుందని అధ్యయనంలో తేలింది.